వాక్య ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 22, 23, 24 వచనాలు నేను చదువుతున్నాను. ఈ మాటలు చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుడు ఈ మాటలు మనందరికీ దీవెనగా చేయునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేద్దాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఆయన వాక్యమును గ్రహించడానికి ఆశతో మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకల సార్వత్రిక సంఘము మీ సన్నిధిని చేరి ఆరాధనలో మీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా మేము కూడా వారితో కలిసి ఆత్మయందు ఏకీభవించి ఆరాధించడానికి, పాడుకొని స్తుతించడానికి, సాక్ష్యారాధనలో నిన్ను సంధించడానికి కృప చూపించారు. ఈ గడియలో నీ పరిశుద్ధ వాక్కు చెంతకు వస్తున్నాం. మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాట వలన మేము బ్రతుకుతాం. నీ మాట వలన మా బ్రతుకులు క్రమపరచబడతాయి. నీ మాట వల్ల నీకు సమానమైన పరిపూర్ణతకు మేము నడిపించబడతాం, పరిశుద్ధులు అవుతాం. ఆ మాట చేత నీ కార్యాన్ని కొనసాగింపనీయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకునే వాక్య భాగం మనందరికీ బాగా పరిచయమైన మాటే. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు వచ్చి తండ్రితో, నా ఆస్తిలో నాకు భాగ్యం ఇమ్మని అడిగాడు. కష్టమే కానీ తండ్రి ఎప్పటికైనా ఇవ్వాలి కనుక వానికి ఆస్తి పంచి ఇచ్చేశాడు. కొన్ని దినాలు ఆ చిన్న కుమారుడు అక్కడే ఉండి తర్వాత తన ఆస్తి అంతా డబ్బుగా మార్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు, వ్యాపారం చేసి ఇంకెక్కువ సంపాదించాలని. కానీ చేయాల్సిన పని చేయకపోగా ఆ డబ్బుతో దుర్వ్యాపారం చేశాడని రాయబడింది. మరి ఏం వ్యాపారం చేశాడో అది చెడ్డ వ్యాపారం అని వాక్యం చెప్తుంది. అందువల్ల తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఆస్తి పోయింది. ఎవరైతే నమ్మి తనతో పాటు ఉన్నారో వారు అందరూ విడిచిపెట్టిపోయారు. ఆ దేశంలో కరువు వచ్చింది. బ్రతకాలు గనక ఆ దేశస్తులో ఒకరి దగ్గరికి వెళ్ళి పనికి కుదిరాడు. వాడు ఈ కుమారుని పందులు మేపడానికి పొలంలో పంపించాడు. వాడు ఎంతగా అంటే పొట్టకూటు కోసం పని కుదిరాడేమో, ఆకలి తీరని పరిస్థితి వచ్చేసింది. పందులు తినే పొట్టుతోనైనా కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఎవరు వాడికి ఏమి ఇవ్వలేదని 16వ వచనంలో ఉంది. వాడు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. వాడికి బుద్ధి వచ్చింది అని రాయబడింది. బుద్ధి వచ్చింది. ఏమని ఆలోచన చేస్తున్నాడు? నా తండ్రి ఇంట్లో కూలివారికి కూడా కడుపు నిండా అన్నం ఉంది. ఇక్కడ నేను ఆహారం కొదువతో పందులు తినే పొట్టు కూడా లేక బాధపడుతున్నాను. కాబట్టి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి మీ ఇంట్లో కూలివానుగా పెట్టుకోమని అడగడం కంటే ముందు ఇలా చెప్తాను, నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని నన్ను అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను. నన్ను నీ కూలివానుగా ఒకనిగా పెట్టుకొనమని నా తండ్రితో చెప్తాను అనుకున్నాడు. మునుపుడు స్థానాన్ని కోరలేదు. బుద్ధి రాగా బ్రతుకు తెరువు కోసం ఎవరి దగ్గరో పనిచేయడం కంటే నా తండ్రి ఇంట్లో పనిచేస్తే చాలు, గౌరవంతో పాటు అన్నం దొరుకుద్ది అనుకున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. దూరం నుంచి చూసినటువంటి తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అయినప్పటికీ మా నాన్న చాలా పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి ఏం చెప్పక్కర్లేదు అనుకోలేదు. కుమారుడు ఏమని చెప్దామని వచ్చాడో అది చెప్తున్నాడు. తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కొడుకుని అనిపించుకునే యోగ్యత నాకు లేదు. నీ కూలివానుగా ఒకరంగా పెట్టుకోమని అడుగుతున్నాడు. తండ్రి ఏం పట్టించుకోలేదండి. కొడుకు తిరిగి రావడం గొప్ప సంతోషం అయిపోయింది. తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపాటు ఇంకా ఎక్కువ ఆనందం అయిపోయింది. వెంటనే తన ఇంట్లో దాసులు పిలిచేలా చెప్తున్నాడు, రండి, చచ్చిపోయాడు అనుకున్న నా కొడుకు బ్రతికొచ్చాడు, తప్పిపోయాడు నా కొడుకు తిరిగి వచ్చాడు, త్వరగా వచ్చి వీడికి మంచి బట్టలు కట్టండి, ఎందుకంటే వీడి బట్టలన్నీ పాతబడిపోయి మురికైపోయాయి. ప్రశస్త వస్త్రము, శ్రేష్టమైన వస్త్రం పట్టుకొచ్చి వీడికి కట్టండి. వీడి కాళ్ళు చెప్పులు చిరిగిపోయాయి, వీడు కొత్త చెప్పులు తొడిగించండి. వీడు ఒంటి మీద ఒక్క వస్తువు కూడా లేదు, అన్నీ పోగొట్టుకున్నాడు. వీడికి బంగారం ఉంగరం తెచ్చిపెట్టండి. ఊరందరినీ పిలవండి, విందు చేసుకొని మనం సంతోషపడదాం అని చెప్పి అలాగున చేసి
వారు సంతోషపడసాగిరి అని చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇది ఒక్క కథ మాత్రమే కాదు, లేదా ప్రభువు చెప్పిన జరిగిన సంగతి మాత్రమే కాదు. ఇది మనందరి జీవితాలకు ఒక సాదృశ్య రూపకమైనటువంటి దేవుని ప్రేమ కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రేమకు ఈ సంగతి సాక్ష్యం. పరిశుద్ధ దైవలేఖనం బట్టి మనం ఆలోచన చేస్తే ఈరోజు దేవుని సందులో కూర్చున్న మీరు నేను కూడా అలాగునే తండ్రి సన్నిధిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. నేను కాబట్టి దేవుని నమ్మేసుకున్నాను, మేము కాబట్టి దేవుళ్ళలోకి వచ్చేసాం, మేము ఎంతో భక్తులం కాబట్టి దేవుని దయ మా మీద ఉంది అని అనుకోవడానికి ఎవ్వరికీ ఏ అధికారము అర్హత లేదు. దేవుని కృప చేత కనికరము చేత ఆదాము నుండి మనకు సంక్రమించినటువంటి ఆశీర్వాదం నేను ఒక 3 మాటలు చెప్తాను. మొట్టమొదటిగా తండ్రి యొద్ద నుండి తప్పిపోయిన కొడుకు ఎవరు అంటే ఆదామే. ఎందుకని? ఈ కొడుకు తండ్రి యొక్క ఆస్తిని పంచమని తండ్రి మీద అవిధేయత చూపించి తండ్రి మీద తిరుగుబడి తండ్రికి వేరైపోయాడు. అవిధేయత మనుషుని దేవునికి దూరం చేసేస్తుంది. మొట్టమొదటి మనుషుడైన ఆదాము దేవుని యొక్క కనికరము చేత దేవుడిచ్చినటువంటి ఏదోను తోటలో దేవుడిచ్చిన సహకారితో నిత్యము దేవునితో స్నేహం చేస్తూ దేవుని అధికారాన్ని కలిగి ఆనందంగా ఉండాల్సిన పరిస్థితుల్లో దేవుడు తినవద్దన్న దాన్ని తిని ఆజ్ఞను అతిక్రమించి అవిధేయత చూపించి ఇప్పుడు దేవుని యొద్ద నుండి వేరైపోయాడు. ఏదేను తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. దేవునికిని మనుషుడైన ఆదాము ద్వారా ఉన్న మానవ జాతికి అంతటికి ఎడబాటు వచ్చేసింది. తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఏముంటారు, ఎలా ఉంటారు? తండ్రికి దూరం అయిపోయినాడు ఎలా ఉంటాడు? దుర్వ్యాపారం చేశాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చేసింది. దేవునికి దూరం అయిపోయిన ఆదాము ఏమయ్యాడు? నేల చెమట పడి నేల మీద తన ముఖమునకున్న చెమటను కార్చి భూమిని దున్ని పండించి బ్రతకాల్సి వచ్చింది. నేల గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిపించింది. కష్టపడితేనే కానీ బువ్వ దొరకని పరిస్థితి వచ్చేసింది. తన బ్రతుకులో ఎంతో వేదనకరమైన పరిస్థితిని కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవునికి దూరంగా ఉన్న మనుషులందరూ అలాగే ఉన్నారు. ఆస్తులు ఉన్నట్టున్నాయి, ఆరోగ్యంగా ఉన్నట్టే ఉన్నారు, మేడలు మిద్దులు ఉన్నట్టే ఉన్నాయి, కానీ మనుషుల్లో ఏం లేదు? మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, క్షేమం లేదు, ధైర్యం లేదు, భరోసా లేదు. ఒక ముక్కలో చెప్తే ఈరోజు ఆకస్మికంగా మనుషులు చచ్చిపోవడం కోసం వార్తలు వింటున్నాం. పరీక్షలకు వెళ్ళాల్సిన పిల్లలు పరీక్షలో పాస్ అవ్వనుకుని ఉరిపోసుకొని చచ్చిపోతున్నారండి. నాకు అర్థం కాదు. అంత పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది? అంత పిరికితనానికి కారణం ఏంటి? ఈ పరీక్షలో పాస్ అవ్వకపోతే ఇంకో పరీక్ష, పోనీ ఈ పరీక్షలు పాస్ అయిపోతే ఉద్యోగాలు ఏమన్నా వచ్చేస్తే రావు, బ్రతుకుదని వేరే ఉంది. పరీక్షలో పాస్ అవ్వనేమో అని చచ్చిపోవడం కోసమైనా మరణాపేక్ష ఎందుకు వచ్చింది? మరణము మీద అంత కాంక్ష ఎందుకు మనుషులకు వచ్చిందంటే మరణానికి కారణం ఏంటి? పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఏ మనుషుల బ్రతుకులో దేవునికి దూరంగా ఉంటారో, దైవాలోచన లేకుండా ఉంటారో, దైవభీతి లేకుండా ఉంటారో, దేవునికున్న మంచి గుణం బ్రతుకులో ఉండడానికి ఇష్టపడకుండా ఉంటారో వారి మీద మరణము ఏలుబడి చేస్తూ ఉంటుంది. భార్య భర్తల మధ్య గొడవలతో చచ్చిపోతున్నారు. ఆ మధ్యలో ఒక ఇంజనీర్ భార్య యాతన పెడుతుందని మాటి కేసు పెడతానంటుందని లక్షల రూపాయలు సంపాదించే ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ పెద్ద సంచలనం అయిపోయింది న్యూస్లో. అత్తకోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తండ్రి కొడుకులు చిన్న చిన్న మనస్పర్ధలకి చచ్చిపోదాం అనే ఆలోచనకు వస్తున్నారంటే ఇది ఎవరు కలిగించేది? మనుషుడు ఆ రీతిగా దుఃఖంలో పాపంలో చచ్చిపోతే లాభం ఎవడికి? సాతానికి. ఎందుకని? మారు మనసు పొందకుండా చచ్చిపోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. వాడితో పాటు వాళ్ళని నరకానికి తీసుకెళ్ళి నిత్యము శ్రమ పొందే స్థలంలో వారి ఆత్మల నాశనం చేయాలని వాడు కోరుకున్నాడు. అయితే మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకాన్ని చేసి మన కోసం ఉన్నతమైన ప్రణాళిక ఉన్న తండ్రి అయిన దేవునికి ఉద్దేశం మనం పాపంలో చచ్చిపోవడం కాదు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. తప్పిపోయిన ఆదామును, మాట వినని ఆదామును రక్షణ ప్రణాళిక సిద్ధం చేసి దేవుడు ఆదాము కోసం బలికార్యం చేశాడు. దేవుని మాట వినగానే దిగంబరుణ్ణి అనేటువంటి విషయాన్ని మర్చిపోయిన ఆదాం దేవుని మాట వినకుండా తప్పిపోగానే బట్టలు లేవు అనే విషయం వచ్చి గుర్తు చేసుకొని సిగ్గుపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు దిగంబరుడు అని చెప్పినోడు ఎవడు? నువ్వు వద్దన్న పండు తిన్నావా? నీ బ్రతుకులో అవిధేయత ప్రవేశించింది. కానీ దిగంబరుడు అని తెలుసుకుని సిగ్గుపడుతున్నావు కదా, అందుకోసం ఏం చేశాడు? చర్మపు వస్త్రములు చేయించి ఆదాముకు తొడిగించాడని రాయబడింది. చర్మముతో బట్టలు చేయించాడు. ఎవరి చర్మం అది?
చర్మాలు ఏమన్నా షాపుల్లో దొరుకుతాయా? అంటే ఏదో ఒక జంతువు చంపబడాలి, ఏదో ఒక జీవి తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఆదాము హవ్వల కోసం దేవుడు మొదటి బలి అర్పణ చేశాడు. ఆ బలి అర్పణ ఫలితంగా వచ్చిన చర్మాన్ని వాళ్ళకి సిగ్గు కనబడకుండా తొలగించాడు. ఇక్కడ మీరు గమనిస్తే తండ్రి వద్దకు తిరిగి వచ్చినటువంటి ఆ కొడుక్కి తండ్రి మొట్టమొదట ఏమి కట్టాడు? ప్రశస్త వస్త్రమును తెట్టి కట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు లోకంలో ఉన్న వారిని దేవుడు తన దగ్గర తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటి వారి జీవితంలో సిగ్గు, అవిధేయత, దుఃఖము, బాధ, శ్రమ ఇవన్నీ పోగొట్టుకునేలాగా వారి పాత వస్త్రాలు తీసేసి కొత్త వస్త్రాలు ధరింపజేసినట్టు రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది సింబాలిజం. ఆ రోజు చర్మపు వస్త్రాలు ఆదాముకి ఇచ్చాడు, ఈ తండ్రి కొడుక్కి ప్రశస్త వస్త్రం కట్టాడు. ఈరోజు నాకు, నీకు, మనందరికీ పరమ తండ్రి అయినటువంటి ఆ దేవదేవుడు రక్షణ అనే ప్రశస్త వస్త్రాన్ని తొడిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవునితో మరలా రక్షణ ద్వారా ఆయన దగ్గరయ్యాం. నీటి మూలమైన, ఆత్మ మూలమైన బాప్తిస్మము ద్వారా ఆయనకి దగ్గరయ్యాం. పాప క్షమాపణ, మారు మనసు ద్వారా ఈ కొడుకు చెప్పినట్టే మనము చెప్పాం. ఏమని చెప్పాడు? తండ్రి, నేను పరలోకముకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను. మనం కూడా ఏం చెప్తాం? యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించు. నా ఆలోచనలు మంచివి కావు, నా తలంపులు మంచివి కావు, నా బుద్ధి మంచిది కాదు, నా మాటలు మంచివి కావు, నా చర్యలు మంచివి కావు. ఒక్క ముక్క చెప్తే అసలు నాలో మంచి ఏది లేదయ్యా. ఈ పాప స్వభావము, అవిధేయత నా నుంచి దూరం చెయ్యి అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో, యేసు రక్తము మన ప్రతి పాపం నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అడిగితే, ఆశపడితే యేసు రక్తము చేత కడగబడతాం. అప్పుడు పాత స్థితి పోతోంది, పాత లక్షణాలు పోతాయి. నూతనమైన వస్త్రము ధరించుకున్న వారముగా సంతోషించేత నింపబడతాం. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన, ప్రభు సన్నిధికి వచ్చిన మనమందరి బ్రతుకులు ఇప్పుడు ఉన్నది ప్రశస్త వస్త్రం. ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. ఆ రక్షణ లేని వారు ప్రభు సన్నిధిలో ఉన్నప్పటికీ, ప్రభువుతోనే ఉన్నట్టు అనిపించినప్పటికీ ప్రభువుకి వారికి బంధము లేని వారుగా ఉన్నారు. మన ఇంట్లో చాలామంది గెస్టులు ఉంటారు. ఎప్పుడైనా చుట్టాలు వస్తారు, మన మంచం వాళ్ళకి ఇస్తాం, మన కంచంలో అన్నం పెడతాం, మన ఇంట్లో వస్తువులు వాడుకుంటారు. కానీ మన ఆస్తిలో వారికి వారసత్వం ఉండదు, భాగం ఉండదు. ఉన్న రోజులు ఉంటారంతే. వాళ్ళకి ఏదైనా పెద్ద కష్టం వస్తే ఇదిగో నేనున్నాను అని నిలబడలేం. ఎందుకంటే వాళ్ళకి మనకి ఏ విధమైన ఆ దగ్గరి బంధుత్వం లేదు. అలాగే దేవుని సన్నిధిలో రక్షణ పొందకుండా ఉన్నంత కాలం అడిగితే ఇస్తాడు, ఆనందిస్తావు తాత్కాలికంగా. కానీ నిత్యమైన ఆనందము, హృదయంలో సంతోషము రక్షణ పొందకుండా రాదు. ఈరోజు రక్షణ పొందిన మనం తండ్రితో పశ్చాత్తాపాన్ని చెప్పుకొని, పాపం ఒప్పుకొని, ఆ ప్రశస్త వస్త్రం ధరించుకున్న మనం రక్షింపబడ్డ వారమై తిరిగి తండ్రి ఇంట్లో ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదాముకు తండ్రి అయిన దేవునికి మరలా బంధం ఏర్పాటు చేయబడింది. ఆదాము దేవునితో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తనకు పుట్టిన కొడుకులకు ఆ ప్రార్థనకు అనుకూలమైన పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఆ ప్రార్థన ద్వారా తిరిగి ఆదాము దేవునికి బలర్పించడము మొదలుపెట్టాడు. దేవుని స్తోత్ర. ద రిలేషన్ వాజ్ రిబిల్డ్. బంధము తిరిగి మరలా కట్టబడింది. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడానికి, నీ ప్రార్థన ఫలభరితంగా ఉండడానికి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి ప్రశస్త వస్త్రము ధరించుకున్న అనుభవం మనకు కావాలి. అప్పటి వరకు అడుక్కునేవాడు జరిగినట్టుగానే అన్నం పడితే అన్నం, ఆరోగ్యం పడితే ఆరోగ్యం, అవసరాలు తీర్చబడతాయి. ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకే ఒట్టి చేతులతో పంపేయం కదా. ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళని ఒట్టి చేతులతో పంపేస్తాడా? కానీ తండ్రిగా ఆయన నీ కోసం సిద్ధపరిచినవన్నీ అనుభవించే అవకాశం రక్షణ పొందకుండా ఉండదు. కనుక మొట్టమొదటి తండ్రి కొడుకు ఏం కట్టించాడు? పాత వస్త్రాలన్నీ తీసేసి, మురికి వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలు ధరింపచేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆదాముకు చర్మ వస్త్రాలు ఇచ్చాడు, ఆ తండ్రి కొడుక్కి ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు. నీకేమిచ్చాడు? అందరూ చెప్తారా? రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. రక్షింపబడ్డాము, రక్షణ వస్త్రాలు ధరించుకున్నాం, ప్రభువుతో సాగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఏమండి, రక్షణ వస్త్రాలు ధరించుకున్నాం, యేసు రక్తములో కడగబడితిమి, రక్షణ వస్త్రాలు ధరించుకుంటేమి.
విశ్వాస యాత్రలో సాగుచు గురు యొద్దకు చేరడానికి పరుగు పెడుతున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రక్షణ వస్త్రాలు ధరించుకొని సంతోషపడు మనం వదిలేసాడా? తర్వాత ఏం పెట్టాడు? వీని చేతికి ఉంగరమును పెట్టండి. దేవునికి స్తోత్రం. ఏ ఉంగరమో తెలుసా? అది ద రింగ్ ఆఫ్ అథారిటీ అని పిలుస్తారు. ఎస్తేరు గ్రంథంలో మీరు గమనిస్తే యూదులకు వ్యతిరేకంగా యూదుల మీద కుట్ర పన్ని యూదులందరినీ చంపేద్దాం అనుకున్న హామాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. రాజుగారు హామానికి ఉంగరం ఇచ్చి, అనగా రాజముద్రనిచ్చి, నువ్వేం చేస్తుంది ఓకే అని అధికారము చలాయించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. వాడు ఆ ఉంగరంతోనే ముద్రించి యూదులందరినీ ఆఖరి నెల 13వ రోజున చంపేద్దాం, ఆధార్ నెల 13వ రోజున చంపేద్దామని ఓ శాసనాన్ని చేశాడు. కానీ దేవుని కనికరం, వాళ్ళ ప్రార్థనల వలన యూదులు తప్పించబడ్డారు. హామాను వృతీయబడ్డాడు. ఇప్పుడు రాజు ఏం చేశాడు తెలుసా? ఆ హామాను చేతిలోంచి తీసుకున్న ఉంగరాన్ని తీసుకొని ఎస్తేరుకిచ్చి దాన్ని మొర్దెకైకి పెట్టించాడు. ద అథారిటీ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ హామాన్ టు మొర్దెకై. అధికారం హామాన్ నుంచి మొర్దెకైకి ఇవ్వబడింది. ఈ ఉంగరం దేనికి రుజువు? అధికారానికి రుజువు. దేవునికి స్తోత్రం. ఆఫీసులో ఏదన్నా మనం గవర్నమెంట్ ఆఫీసులో వెళ్తే ఓ సంతకం పెడతారు. సంతకం పెట్టాక కిందన ఏం వేస్తారు? స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ లేకపోతే ఆ సంతకం చెల్లదు. దాన్ని రాజముద్ర అంటారు. ద స్టాంప్ ఆఫ్ అథారిటీ. ఆ రోజుల్లో ఉంగరం మీద ఉండేది అది. ఆ ఉంగరం మీదే రాజుగారి యొక్క ఆనవాళ్ళు. ఇప్పుడు వాటిని వారు రాసిన ఉత్తరాల మీద ఆ ఉంగరాంతో ముద్రించేవారు, స్టాంప్ వేసేవారు. ఈ చిన్న కొడుకు దగ్గర కూడా ఉంది అధికారం. ఏమైపోయింది ఇప్పుడు? మరలా అధికారం పోగొట్టుకున్నాడు. ఆదాముకి అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? వాల్యూమ్ పెంచరా. ఆదాముకి అధికారం ఉంది. ఏం అధికారం ఉంది ఆదాముకి? జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టడానికి అధికారం ఉంది. ఆదాము ఏదైనా తోటలో దాదాపు 100 ఏళ్ళు ఉన్నట్టుగా చరిత్ర మనం చూస్తాం. దాని లెక్కలు ఉన్నాయి. సింహాలు ఆదామే తిరగబడలేదు. క్రూరమైన విషర్పాలు ఆదాముకి ఏ కీడు చేయలేదు. పెద్దవైన ఏనుగులు ఆదాము మాట విన్నాయి. మీరు గమనిస్తే కారణం, తండ్రి అయిన దేవుడు ఆదాముకు వాటి మీద, సమస్త జీవరాశుల మీద అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి ఆదాము ఏమైపోయాడు? ఇప్పుడు ప్రతి చిన్నదానికి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదాము యొక్క సంతానమైన మనం, ఆదాము నుంచి వచ్చిన మానవ జాతి ఈరోజు దేనికి భయపడుతున్నారు? ప్రతి చిన్నదానికి, దోమలకి, ఈగలకి, పురుగులకి భయపడుతూనే ఉన్నారు. కొత్త రకాల వ్యాధులు, వైరస్లు వచ్చేస్తున్నాయి. కానీ రక్షణలోనికి వచ్చింది మనకు మరలా ఏమనుగ్రహించబడింది? ఉంగరం మరలా చేతికి పెట్టబడింది. అధికారం పోగొట్టుకున్నటువంటి ఆదాముకు మరలా ఆయన అధికారం అనుగ్రహించాడు. తప్పిపోయిన కుమారుడు తన ఉంగరాన్ని పోగొట్టుకుంటే తండ్రి మరలా చేతికి ఉంగరాన్ని పెట్టాడు. యేసులోనికి వచ్చిన వారందరికీ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, కాగా తనెందరు అంగీకరించురో, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన, ఏముంది అక్కడ? యోహాను 1:12 దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. అది ఆ మాటకు అర్థం. దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చాడు కాదండి. God has given us the authority to be the children of God. దేవుని పిల్లలు అవ్వటానికి అధికారం ఇచ్చాడు. అర్థం ఏంటి? మీరు గమనించారా లేదో? అప్పుడప్పుడు ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు. ఆ ఇంట్లో పన్నోడు ఎవడో ఉన్నాడు అనుకో, ఆ నాన్న పిలిచి పని చెప్తాడు. అరే అది అక్కడికి వెళ్ళేది బట్రా అంటాడు. ఈ చిన్నపిల్లడు ఏం చేస్తాడు? ఈడంటాడు, ఇదిగా అది ఎలా బట్రా? అయ్యగారు చిన్న అయ్యగారు తెస్తానండి. పిల్లోడు నరుసుగా అంటాడా? ఆ యజమానుడికి ఎలా లోబడతాడో ఈ చిన్న పిల్లోడు కూడా అలాగే లోబడతాడు. ఎందుకంటే అతడు ఆ తండ్రి యొక్క కుమారుడిని పిల్లాన్ని గుర్తిస్తున్నాడు. ఇవాళ రేపు దీనంతటికి ఇతను వారసుడు. ఇతని మాట కూడా నేను కాదనకూడదు. ఇప్పుడు మనమందరం ఎవరు? దేవుని పిల్లలం. ఇప్పుడు సృష్టి మొత్తము ఎవరికి లోబడాలి? దేవుని పిల్లలకి. అందుకే మనం ఆకాశాన్ని మూసేస్తామంటున్నాం. ఆకాశాన్ని మన తలుపును గట్టిగా వేసుకోలేము, వచ్చిన చిక్కు. దేన్ని? మన తలుపు వేసుకోవడమే మన చేత కాదు. పిల్లులు దూరేస్తున్నాయి, ఎలకలు దూరేస్తున్నాయి. కానీ యేసయ్యా వర్షం రాకుండా చేయనైనా అన్నామా లేదా? అంటే ఆయన అవతలవా అన్నాడా? అదేంటో ఆకాశం మూసేస్తాడు. నాయనా వర్షాలు లేవు బాబు, పంటలు ఎండిపోతున్నాయి, నాయనా వర్షం కురిపించు.
మన కొలాయిలో నీళ్ళు మనం పట్టుకోలేము, కానీ ఏం ప్రార్థన చేస్తాం? వర్షం వస్తుందా రాదా? వచ్చేస్తుందండి. అంటే ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? యు ఆర్ ఎంఫసైజింగ్ ద అథారిటీ గివెన్ టు యూ. నీకు ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగిస్తున్నావు. ఇది మనకు అర్థం కావాలి వద్దా? నేనేంటి, మాట్లాడడం ఏంటి, అది జరిగిపోవడం ఏంటో నీకు ఎప్పుడు అనిపించిందా? అప్పుడు గుర్తు చూసుకో, నీ చేతికి బంగారం ఉంగరం లేకపోవచ్చు, కానీ ఏముంది? తండ్రి నీకు అనుగ్రహించిన కుమారుడైన అధికారం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బాధలు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం వాడాలా? అధికారాన్ని వాడాలా. కానీ మనం ఏం చేస్తాం? పిల్లలు మనం మర్చిపోతాం, ఉంగరం ఉందని మర్చిపోతాం, అధికారం ఉందని మర్చిపోతాం. కుక్క మీదకి వస్తూ ఉంటే చేతిలో కర్ర ఉంది. దేన్ని వాడాలి ముందు? కర్ర వాడాలా? 108కి 100కి ఫోన్ చేసేయాలా? 100కి ఫోన్ చేసి తుపాకు కొట్టరండి, 108కి ఫోన్ చేసి కుక్కర్ సెత్తదేమో ఇంజక్షన్ పట్టరండి. అదిగా చేయాల్సింది. ముందు ఏం చేయాలా? చేతిలో ఉన్న కర్రను వాడాలా. ఇప్పుడు మన దగ్గర అధికారం ఉందా లేదా? ఉన్నోళ్ళు చేయబోయే చూపించండి. ఆదివారం ఆరాధన మనసు ఆసుపత్రికి పారిపోకూడదు, ఎందుకంటే మన దగ్గర ఏముంది? అధికారం ఉంది. అయ్యా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం, నువ్వు మాకు అధికారం ఇచ్చావు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ బలహీనత నీ ముందు నిలవబడదు, ఏ కీడు మా గుడారాన్ని సమీపించదు, ఏ సమస్య మమ్మల్ని గెలవదు, ఎందుకంటే మేము నీ పిల్లలం. దేవునికి స్తోత్రం. భయం ఉందా ఎవరికైనా? ఇంకా చెప్పుకోండి ఒకసారి మనసులో. భయం లేదు నాకు, ఎందుకంటే నా తండ్రి అధికారం నా మీద ఉంది. అధికారం లేకపోతే ఏంటి? బెంగే. అధికారం లేకపోతే భయమే. చాలాసార్లు సాతాను ఏం చేస్తాడంటే, నీకు అధికారం ఉందన్న సంగతి నువ్వు మర్చిపోయేలా చేస్తాడు. అది వచ్చిన చిక్కు. నీకు అధికారం ఉందన్న సంగతి మర్చిపోతావు, నువ్వెవరో మర్చిపోతావు. నాకు గుర్తుంది, నేను ఎవరిని అని అడిగితే లోకల్ అడ్రస్ లేనోడిని, వెనక ముందు ఎవరు లేనోడిని, ఓ రూపాయి ఆదాయం లేనోడిని, ఆస్తి లేనోడిని. ఇది సాతాను నాకు రోజు చెప్తాడు. కానీ నేనేం చెప్తాను చెప్పనా? అవన్నీ నిజమే, కానీ ఒకప్పుడు ఇప్పుడు నా తండ్రి అయిన దేవుని అధికారం ఉన్నవాడిని. దేవునికి స్తోత్రం. ఆయనలో సమస్తము ఉన్నవి. ఆయనలో ఏమున్నాయి? అవి సింహాసనాల, ప్రభుత్వాల, అధికారాల, కనబడేవా, కనబడనవా, వచ్చేవా, రానున్నవా, వచ్చినవా, ఏమైనా సరే అవన్నీ యేసులో ఉన్నాయి. నేను ఆ యేసుకు కుమారుణ్ణి, ఆ యేసుకు దాసుణ్ణి. ఐ హ్యావ్ ఎన్ అథారిటీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు చెప్పు, ఆయన నాకు అధికారం ఇచ్చాడు, నాకు ఉంగరం ఇచ్చాడు. ఆ ఉంగరం పేరు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రక్షణ పొందిన వారికి ఏమి ఇస్తాడు ఆయన? పరిశుద్ధాత్మను, వరమును అనుగ్రహిస్తాడు. నేను బాప్తీసు ఇచ్చాడు, ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ బిడ్డలు నీ సన్నిధిలో పాపం ఒప్పుకున్నారు, ఇదిగో నీ సన్నిధిలో నీ బిడ్డలుగా తీర్మానం చేసుకున్నారు, నీటి మూలమైన సాక్ష్యాన్ని ఇస్తున్నారు. మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను, వరమును వీరికి అనుగ్రహించండి, వీరిలోని ఆత్మను ఉంచండి, వీరిలోని ఆత్మ వర్ధిల్లడానికి సహాయం చేయండి, వీరిని ఆత్మతో నింపండి, వీరి మీద అభిషేకాన్ని రానివ్వండి. వీరు ఆత్మచేత నింపబడ్డవారై, ఆత్మచేత నడిపించబడ్డవారై అధికారయుక్తమైన జీవితాన్ని జీవించినవ్వండి. దేవునికి స్తోత్రం. అర్థమైతే ఏం చేస్తాం? నువ్వు నీకు తోడుగా, ఆదరణకర్తగా, విజ్ఞాపనకర్తగా, నిన్ను ధైర్యపరచువాడుగా, నీ కోసం అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మలో ప్రార్థన చేస్తూ గెలవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. యూ హ్యావ్ ఎన్ అథారిటీ. దేవుని స్తోత్రం చెప్పండి. ఉంగరం పెట్టాడా అంటే ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఎవరి మీద ఉంది అధికారం నీకు? ఇదిగో పాములను, త్రేళ్లను అనగదొక్కుతారు, నాగుపాములను, భుజంగములను అనగదొక్కుతారు. దేవుడు శీఘ్రముగా మీ పాదముల కింద సాతానును చితక త్రొక్కిస్తాడు. ఇది కదా వాగ్దానాలు. భయపడుతున్నావా? కళ వచ్చిందండి, కళ్ళలో భయం వేసేసిందండి, అప్పటి నుంచి బెంగ వచ్చేస్తుందండి. నువ్వేం మర్చిపోయావు? నీకు ఉంగరం ఉన్న సంగతి మర్చిపోయావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీకు అధికారం ఉన్న సంగతి మర్చిపోయావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మర్చిపోయావు. కాబట్టి మనం ఏం చేయాలి? నేను సామాన్యుని కాదు. స్టీవెన్సన్ గారి పాట ఉంది కదా, నేను ఎందుకు భయపడవలేను. పాట భలే పాడేస్తా మరలా. నేను ఎందుకు భయపడతాను సామాన్యుల్లాగా అంటే, నేను సామాన్యుని కాదు, నేను అధికారం గలవాడిని, పరిశుద్ధాత్మతో స్నేహము చేస్తున్నవాడిని, ఆత్మలో విమోచన వరకు ముద్రించబడ్డవాడిని, అబ్బా తండ్రి అని మొర్రపెట్టేటువంటి ఆత్మలు కలిగిన వాడిని,
నేను ప్రార్థన ఆయుధాన్ని కలిగిన వాడిని. దేవుని స్తోత్రం చెప్పుకోండి. మొదటిది వస్త్రము రక్షణ అయితే, రెండవది ఉంగరం పరిశుద్ధాత్మ దేవునితో బంధము. ఇప్పుడు ప్రభు సంధికి వచ్చేవాళ్ళు ఏమి లేనివాళ్ళ కనబడవచ్చు గాక, లోకానికి కొంచెం పెద్దగా ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు గాక, వాళ్ళు ఏదంటూ అంటే అనుకున్నారు. నీకన్నా ఉండాలి కదా, మీరెవరో గుర్తుపెట్టుకోవాలి కదా, మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను త్వరగా కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేశాడండి? మూడవది, వీడి పాదములకు చెప్పులు తొడగండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే వీడు ఏం చేశాడు పాపం? ఎక్కడ తిరిగాడో, ఏం చేశాడో, ఆ చెప్పులన్నీ అరిగిపోయాయో లేక ఏ కుక్కలు ఎత్తుకుపోయాయో. చెప్పులు ఎవరు ఎత్తుకుపోతారు? ఎవరు వచ్చిన కొత్తలో ఖరీదైన బూట్లు కొత్తనాయుడు గారి ఇంటి దగ్గర ఆ రోజు వేసుకొచ్చాను. ప్రార్థన పెట్టేసి పడుకున్నాం, పొద్దుటికి ఒకట్లేదు. పాపం ఊరంతా తిరిగాడండి. అప్పుడు మీరు ఎవరో లేరు. ఆ రోజుల్లో అవి చాలా ఖరీదైనవి. నాకు ఊరంతా తిరిగాడు, దొరకలేదు పాపం. 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, ఓ 3 నెలల తర్వాత అక్కడెక్కడో పొలంలో దొరికింది. ఆయన ఎక్కడికి వెళ్తే పట్టుకొచ్చాడు. ఎందుకు పనిచేసి పాడైపోయింది. ఎవరు ఎత్తుకుపోతారు చెప్పుల్ని? కుక్కలు ఎత్తుకుపోతాయండి. ఇక్కడ చెప్పులు అంటే ఏంటో తెలుసా? దేవుని మీద ఉన్న స్థిరమైన మనసు. దేవునికి స్తోత్రం. వాక్యం వల్ల కలిగిన స్థిరమైన మనసు. వాక్యం వింటుండగా దేవుని మీద నీకున్నటువంటి ప్రేమ, దేవుని సన్నిధి మీద నీకున్న ఆసక్తి, దేవుని రాకడ కోసం నీకున్న కోరిక, దేవుని కోసం బ్రతకాలను నువ్వు చేసుకున్న తీర్మానం, ఇవన్నీ వాక్యం వల్లే వస్తాయి. దేవునికి స్తోత్రం. దాన్నే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు అంటాం. సిద్ధ మనస్సు, ఎవరైతే దేవునితో ఉండే సిద్ధమైన మనసు ఉంటారో వారికి దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రూతు నయోమిని జ్ఞాపకం చేసుకోండి. నయోమి కోడలతో అన్నది, మీ నాతో వచ్చి ఏం లాభం, మీకు పెనిమిటి లేడు, నాకు భర్త లేడు, కాబట్టి మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్తే వార్ఫా వెళ్ళిపోయింది. రూతు ఏమంది? నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను, చావు తప్ప మన ఇద్దరిని ఎవరు వేరు చేయకూడదు. అక్కడ ఒక మాట రాయబడింది, తనతో వచ్చుటకు ఆమె మనసు కుదిరినదని అని. అంటే స్థిరపడి అత్తతోనే నడ్డం మొదలెట్టేసింది ఆవిడ. మనసు కుదిరింది, ఇద్దరు వచ్చేసారు. కొద్ది రోజులకి ఏమని తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనంలో, నేను నీకు విశ్రాంతి ఆలోచింపవలసిన దానను కదా. అమ్మ, ఎంతకాలం ఇలాగ నా వెనకాల వచ్చి నన్ను పోషిస్తావు? నువ్వు కూడా జీవితంలో సుఖంగా బ్రతకాలి కదా. ఇవాళ రూపీ పనుటాకు రాలిపోద్ది, నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు? నీకు ఒక బాధ్యతాయుతమైన జీవితాన్ని ఆలోచించాలి కదా. అంటే అర్థం ఏంటి? ఎవని మనసు సిద్ధపడతాదో, ఎవరు ప్రభువుతో స్థిరమైన మనసు కలిగి ఉంటారో వారి కోసం ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు సిద్ధం చేసిన దాన్ని ప్రత్యక్షపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అనగా దేవునితో నడుస్తూ ఉండగా వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు నడుస్తూ ఉండగా ఆ బాకాలోయ అది ఆశీర్వాద లోయగా మారిపోద్ది. నిరీక్షణ ద్వారంగా ఆకోరలోయ మారిపోద్ది. దేవునితో నడుస్తుండగా జీవితం బాగా అయిపోద్ది. అందుకు సాతాను ఏం చేస్తాడు? దేవుని మీద నీకున్న మనస్సును, ఆ సరళతను తొలగించడానికి నీ సిద్ధ మనసు అనే జోళ్ళు ఎత్తుకుపోతూ ఉంటాడు. భక్త పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, ఒక్కడే అయిన పురుషునికి పవిత్రురాలైన కన్యకునుగా మిమ్మల్ని ప్రదానం చేశాను, కానీ క్రీస్తు యేసు యందున్న సరళత నుంచి, పవిత్రత నుంచి మీరు ఎట్లయినా తొలగిపోదురేమో అని కుయుక్తుత ఆ సర్పము హవ్వను మోసగించినట్టు అపవాది మిమ్మల్ని మోసగిస్తాడేమోనని నేను భయపడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, నిశ్చితార్థం లేకపోతే ప్రధానం అయిన తర్వాత ఎక్కువ గ్యాప్ పెట్టరు. ఎందుకని? నిశ్చితార్థం అయ్యాక 6 నెలలు పెళ్లి చేస్తామండి, ప్రధానం అయ్యాక 3 నెలలు పెళ్లి చేస్తామంటే కుదరదు. ఈ లోపల ఇద్దరి మనసుల్లో ఏదోటి తేడా పుట్టొచ్చు, కుటుంబాల్లో తేడా పుట్టొచ్చు. కాబట్టి ఆ పెళ్లి జరగాలంటే ఆ బంధము చాలా త్వరగా స్థిరపడిపోవాలి, వాళ్ళొకళ్ళు అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుతో సంఘము ప్రధానము చేయబడింది. పెళ్ళి ఆయన రాగానే అవుతుంది. ఈ లోపల మన మనసును ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? నీకేదో ఆశ పుట్టిస్తాడు. ఇలా జరిగిపోవాలని దేవుడిని అడిగంటాడు. మనం అడుగుతాం, ప్రభువా నాయన, ఇదిగో మా ఆయన తండ్రి తాగి 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 ఆఖరిలో గుడికొచ్చాడు, ఊపిరితిత్తులు పాడైపోయాట, నువ్వు వెంటనే బాగు చేసేయి. వెంటనే ఎలా బాగు చేసేస్తాడండి? జబ్బు రావడం సడన్గా రాదండి. సడన్గా ఏదైనా జబ్బు బయటపడిందంటే అది ఎప్పటి నుంచో లోపల గుడ్లు పెట్టి పొదిగి 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 పిల్ల బయటపడుతుంది.
మరి తీసేయడం అది అలా నెమ్మదిగా వెళ్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, నిన్నటి దాకా బాగానే ఉన్నాడండి, మొన్నటి దాకా బాగానే ఉన్నాడండి, ఇవాళ షుగర్ వచ్చిందంట. ఏమొచ్చింది మీకు తెలుసా? ఎవరికి షుగర్ సడన్గా రాదండి. 5 సంవత్సరాల ముందు మొదలవుద్ది. ఎప్పుడు? 5 సంవత్సరాల ముందు మొదలయ్యి నెమ్మదిగా 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 ఆ షుగర్ని నియంత్రించేటువంటి శరీరంలో అవయవం ఒకటి ఉంటుంది, ప్యాంక్రియాస్ అని. అది పనిచేయడం నెమ్మదిగా తగ్గిపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోయి ఓ రోజు వచ్చేసరికి బయటపడుతుంది. మనం ఇప్పుడు దాకా లేదండి, నిన్న కూడా కాజాలు తిన్నాడు, నిన్న కూడా జిలేబీలు తిన్నాడు. నీకు తెలియని కథ ఏంటంటే నిన్న తిన్నాడు కానీ ఇప్పటి నుంచో ఉన్నది. కిడ్నీలో సడన్గా గోలికాయంత రాయి వచ్చేదండి. ఏమండి వచ్చేద్దా? ఇదిగో మన అకుల అత్తగారికి అటొక కుంకుడుకాయ ఇటొక కుంకుడుకాయంత రాళ్ళు ఉన్నాయి, రెండును. అవి సడన్గా వచ్చేవండి. ఓ 7 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచో మొదలవుతాయి. చిన్నగా చిన్నగా అణువు పేరుకొని ఒకటి జాయిన్ అయ్యి ఆ రాయి ఎంత అవుతుంది. రాళ్ళు అంటే కంకర రాళ్ళు అనుకున్నారు కనుక సున్నం రాళ్ళు ఉంటాయి కొన్ని. మన బాడీలో ఉన్నటువంటి ఆ యూరిన్లో ఫిల్టర్ అయిపోయిన సున్నం ఉంటుంది, అది రాళ్ళగా ఫార్మ్ అవుతుంది. కొవ్వు ఉంటుంది కొంత గట్టిగా ఉండే కొవ్వు, అది రాళ్ళగా ఫార్మ్ అవుతుంది. ఈ రాళ్ళన్నీ దొరికితే ఫ్లోరింగ్ చేసేసుకుందాం అనుకున్నారు కనుక అవి పని చేయవు. అవి సడన్గా రావండి, ఎప్పుడో మొదలైంది. మరి అప్పుడు మొదలైంది ఎప్పుడు పోద్ది? నెమ్మదిగా 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 ఆగాలి. సైతాన్ ఏమంటాడు? తీసేయమను. తీయలేదు కదా, నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళావు, తగ్గలేదు. నీకు దేవుళ్ళలోకి వెళ్తే తగ్గలేదా? దేవుళ్ళలోకి తగ్గుతాయని రావండి, దేవుళ్ళలోకి రక్షణతో పరలోకానికి వెళ్తామని వస్తాం. దేవునికి స్తోత్రం. నాకు పరలోకం కావాలయ్యా అని వస్తే అప్పుడే వద్దురా బాబు, ఇంకో 20 ఏళ్ళు ఉండాలి ఇక్కడ. మరి 20 ఏళ్ళు ఇల్లు పళ్ళు లేకుండా ఉంటావా? 20 రోజులు అన్నం సున్నం లేకుండా ఉంటావా? బట్టలు లేకుండా ఉంటావా? అని అన్నీ ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. మనం ఏమన్నాం? పరలోక సంగ దేవుడు ఎరువు ఎలా పోతామో ముందు ఇవన్నీ ఇమ్మంటున్నాం మనం. సైతాన్ని ఎక్కడ నేర్పించాడు మనకి? పరలోకం మీద ఉన్న మనసు తీసేశాడు, ఇక్కడ ఉండడానికి కావలసిన మనసు పెట్టేశాడు. ఆ మనసుతో నడుస్తున్నాం అంటే అర్థం ఏంటి? 10 అంగుళాల కాళ్ళకు 9 అంగుళాల చెప్పులు వేసుకుని నడుస్తున్నాం. ఎలాగా? నా మాట మీకు అర్థమైందా? మన కాలు ఎంత? 10 ఇంచెస్. ఏ చెప్పులు వేసుకున్నాం? 9 ఇంచెస్. నడక ఎలా ఉంటుంది? ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా? చిన్న సైజు చెప్పులు వేసుకుంటేనేమో కాళ్ళు కరిసేస్తూ ఉంటాయి, పెద్ద సైజు చెప్పులు వేసుకుంటేనేమో జారి పడిపోతూ ఉంటాం. కాలు అడుగు ఎక్కడ వేస్తూ ఉంటాం, చెప్పు ఒక అంగుళం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పులు వేసుకోవాలి. ఈరోజు చాలామంది దేవునితో ఉన్నారు కానీ వారి మనసు దేవునితో ఐక్యపరచబడి లేదు. సువార్త వలన నీకు సిద్ధ మనసు కలుగుద్ది. అదేంటంటే నా దేవుడు నాకు అన్ని ఉత్తమమైనవే ఇస్తాడు. ఆమేన్. అది విశ్వాసం. ఏమిస్తాడు? నువ్వేమిచ్చినా నా మంచిగా ఇస్తావు. షుగర్ ఇచ్చినా, బీపీ ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, అవమానాలు ఇచ్చినా దీని వెనక నీ చిత్తం లేకుండా అయితే రావు. నువ్వు ఇచ్చిన ఏవైనా మంచివే, వినయంగా తీసుకోవడం నేర్పించు. తీసుకుంటే చూస్తాడు, అబ్బా వీడు ఏమిచ్చినా తీసుకుంటాడు రా, వీడు అనుమానించడు రా, వీడికి ఇంక ఇలాంటివి ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం కలిగిన కాక నమ్మకం కుదిరితే ఏం చేస్తాడు? ఇక నువ్వేమిచ్చినా మంచిదే అన్నవాడికి మంచిగా ఇస్తాడండి. నాకు ఎందుకు ఇలాగ ఇచ్చావు, నేను అడగకుండా ఇచ్చావు, దేవుడు ఏమయ్యాడు అంటున్నారు, మీ దేవుడు పవర్ లేదంటున్నారు, మీ దేవుడు అయిపోయాడు అంటున్నారు అని అడిగావు అనుకో దేవుడిని, వీడు ఇంకా రాలేదు 4 రోజులు అలానే అంటాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏమండి, పరీక్షల్లో పాస్ మార్క్ వస్తే నెక్స్ట్ క్లాస్కి వెళ్తావు. 34 వచ్చాయి, ఇంకొకటే కదా, వేసేయచ్చు కదా, తోసేయచ్చు కదా అంటే కరోనాలో పాస్ అయిన అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ తర్వాత క్లాసులో డింకీలు కొట్టేస్తున్నారు. ఎందుకని? అప్పుడు వాళ్ళు ఏం పరీక్షలు రాయకుండా పాస్ అయిపోయారు. కరోనాలో అందరూ తోసేయి అన్నారు. కరోనా పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఇంటర్మీడియట్లో పాస్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళారు మీకు తెలుసా? నువ్వు కూడా వెళ్ళావు. నువ్వు కష్టపడి చదివి పరీక్షలో పాస్ అయితే నెక్స్ట్ నీకు దీవెన ఉంటుంది. భక్తిలో కూడా నువ్వు సిద్ధ మనసుతో నడువు దేవునితో. దేవుని మీద మనసు పెట్టుకో, కష్ట నష్టాలు ఓర్చుకో. ప్రభు ఏమిచ్చిన మంచిదేను, సరైన సమయం ఉంది ఏం చేస్తాడు? తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దేన మనసుతో ఉండాలి. దేవునికి స్తోత్రం. వీడికి ఇప్పుడు ఏమిచ్చాడు? సిద్ధ మనసు అనే జోడు తొరిగాడు. ఈ 3 ఎవరి దగ్గర ఉంటాయో వాడికి ఏం జరుగుద్ది? ఇప్పుడు రండి మనం తిని సంతోషపడసాగుదాం. దేవునికి స్తోత్రం. ఈ 3 ఉన్నవాడు సంతోషాన్ని ఎవడు ఆపలేడండి. స్తోత్రం చెప్పుకుంటారా? ఏ 3? ఇలా చెప్తాం, వస్త్రము, ఉంగరము, చెప్పులు. అవునా? ఈ 3 దొరకాలంటే వచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకొని విధేయతతో ఉండాలి. ఈ 3 ఏంటి? రక్షణ, పరిశుద్ధాత్మ దేవునితో బంధము,
దేవునితో నడిచే సిద్ధ మనసు. ఈ మూడు ఉన్నవాడికి సంతోషం ఎత్తుకుపోవడం ఎవ్వడం వల్ల కాదు. దేవునికి స్తోత్రం. సంతోషం లేదు అంటే ఇంకేదో డిస్టర్బెన్స్ ఉందంటే ఈ మూంట్లో ఏదో ఒకటి నకిలీది ఉంటుంది. ఏముంటుంది? ఒరిజినల్ ఉంగరమా, రోల్డ్ గోల్డ్ ఉంగరమా? ఏమంటే 1000 రూపాయలకి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అమ్మేస్తున్నారు. ఏంటి? 10th క్లాస్ సర్టిఫికేట్ అమ్మేస్తున్నారు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అమ్మేస్తున్నారు. టెక్నాలజీ వచ్చేసింది, అమ్మేస్తారు కదని పట్టుకెళ్ళి అప్లై చేస్తే ఏమవుద్ది? అది ఫేక్ అని తేలింది అనుకోండి, లోపల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారు? పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు, తర్వాత జైలుకి పంపించేస్తారు. అక్కడ మళ్ళీ రాళ్ళు కొట్టుకోవడమే. ఇప్పుడు ఫేక్ కొన్ని ఉంటాయి. అది నిజముగా కాని రక్షణ పొందినట్టే ఉంటారు, అధికారం ఉన్నట్టే ఉంటారు, దేవునితో ఉన్నట్టే ఉంటారు. దేవుని స్తోత్రం కలిగినగా ఉన్నట్టే ఏంటి ఉండాలి. నీ దేవునితో బంధం స్థిరమో కాదో, నీ రక్షణ నిజమో కాదో, నీ అధికారం చిన్నదో పెద్దదో, అది నిజమో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూడు ఎవరు దొరుకుతాయంటే, ఎవరు నిజమైన విధేయత గల మనసుతో, వినయము గల మనసుతో యేసయ్య దగ్గరకు వచ్చి ఆ కుమారుడు చెప్పినట్టు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను. ప్రభుతో చెప్పాలయ్యా, తప్పు చేశానయ్యా, పొరపాటు చేశానయ్యా, దృష్టి తొలగిపోయిందయ్యా, నువ్వు తప్ప దిక్కు లేదయ్యా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేసేసాను. ఎవరు చెప్తారో వారికి ఆయన ఏం చేస్తారు? పాత వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలు ఇస్తాడు, అధికారం ఇస్తాడు. ఉపయోగించడం అప్పుడప్పుడు అధికారాన్ని. ప్రార్థన చేయాలా? యేసయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఈ పోరాటం ఉంది, యేసు నామమున క్లెయిమ్ చేసుకుంటున్నాను, నాకు జయము కావాలి. వాడాలా వద్దా? అప్పుడప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. పెన్ను కొన్నాక రాయాలా వద్దా? స్టీవ్ నాకు మంచి పెన్ సెట్ ఇచ్చాడు, చాలా మంచివి అవి. ఎక్కడో పెట్టేశాను నేను, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. మా ఇంట్లో ఎలకొచ్చిందని చెప్పాను కదా, దానికోసం అన్ని సరితోడు దొరికింది మొన్న. అబ్బాయి ఎంత మంచిదనుకో రాస్తామంటే రాయట్లేదు. ఇన్ని పెన్నులు, ఇన్ని రీఫిల్స్, అద్భుతమైన జెల్, అది ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆడికి ఇచ్చేసరి అయ్యాను, బాగోద్దేమని చూడరా అని ఆడికి ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చేయాలి? మళ్ళా ఖరీదైన కొనిస్తే నేను తర్వాత రాద్దాం ఎక్కడ పెట్టేశాను? వాడాలా వద్దా? ఇచ్చిందాన్ని వాడుతూ ఉంటే పని చేస్తుంది తప్ప, వాడుకుందాం ఎక్కడైనా పెట్టేసి వదిలేస్తే ఏమవుద్ది? పాడైపోద్ది. జాన్ పీటర్ గారు నాకు గోల్డ్ ప్లేటెడ్ పెన్ ఇచ్చారు గిఫ్ట్. పెన్ అంతా బంగారమే, మీకు ఎవరికైనా కావలిస్తే వేలం వేసేస్తాను కొనుక్కోండి. తర్వాత గోల్డ్ ప్లేటెడ్ పెన్ అంతా బంగారం పోతుంటుంది. నా కోసం ప్రత్యేకంగా ఆయన ఆ కొనుక్కొచ్చారు, కొన్ని వేల రూపాయలు అది పెన్ ఇచ్చారు. ఆ పెన్ జేబులో పెట్టుకెళ్తే ఎవడన్నా ఒకసారి తీసుకొని ఇవ్వడేమో బెంగతో ఇంట్లో పెట్టేశాను. ఆ పెన్ను అప్పుడప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకం పెట్టడానికి వాడేవాడిని. చిన్న సంతకం మళ్ళీ దాచేసేవాడిని, అందులో ఇంకు దొరకదని. అది రాయడం మానేసింది. మీకు అర్థమైంది? ఇప్పుడు రాయకపోతే ఏమవుద్ది? పని చేయదండి. వాడకపోతే పని చేయదండి. ఇప్పుడు నీకు దేవుడు ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. అధికారాన్ని ఏం చేయాలి? మనం వాడాలా. ప్రార్థనలో, ప్రభు సన్నిధిలో, విశ్వాసంలో, వాగ్దానం స్వతంత్రించుకోవడంలో, చిన్న చిన్న విషయాల కష్టాల్లో చిన్నగా వాడుకుని పని చేసేస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక పని చేస్తుందా లేదా? ఈ వారంలో ఒకసారి వాడండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, యేసు నామమున ఇది క్లెయిమ్ చేసుకుంటున్నాను, ఇది నాకు జరగాలని ప్రార్థన చేయండి. ఆదివారం చెప్పండి, పని చేస్తుందండి ఓయ్. దేవుని స్తోత్రం. ఏది? ఉంగరం పని చేస్తుందండి ఓయ్. బంగారం ఉంగరం అయితే తాకట్టు పట్టాలో వద్దా? బ్యాంకు కూడా తీసుకోవాలో వద్దా? అటు ఇటు చూసి ఎవడిచ్చాడిది అన్నాడు అనుకోండి, అదేంటది? డూప్లికేట్ అని. ఇప్పుడు నీ అధికారం సాతాను దగ్గర పనిచేయాలి, నీ అధికారం లోకం దగ్గర పనిచేయాలి, నీ అధికారం బలహీనతల్లో పనిచేయాలి. యేసు నామమున వాడుతున్నాం. ఆమేన్. ఎవరికి దొరుకుతుంది? పశ్చాత్తాపంతో అప్పగించుకున్నారు. కాబట్టి ప్రియులారా, దైవ సంధిలో చేయడం మనం అందరము ప్రశస్త వస్త్రాలు ఇవ్వబడ్డాం, ఉంగరాలు పెట్టబడ్డాం, చెప్పులు తొడగబడ్డాయి. 3 పోగొట్టుకోకుండా ఉన్నామా? ఎప్పుడు సంతోషించే జీవితం మనకి. దేవుని స్తోత్రం. దేవదూతల మీద నుంచి తొంగి చూస్తూ ఉంటారు, పరిశుద్ధులు మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, సంఘమంతా మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది, మన కోసం సిద్ధపరచడం నుండి మన కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి. ఆహా, నా కోసం దేవుడు ఇంత అద్భుతమైన ఆశీర్వాదం దాచాడని దాన్ని చూస్తున్నప్పుడు మురిసిపోతూ ఉంటాం. ఎంతమందికి కావాలి సంతోషం? ఎంతమందికి కావాలి? చేయొద్దని చూద్దాం. అందరికీ కావాలా? అయితే ముందు వస్త్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని స్తోత్రం. వస్త్రాలు ఎత్తుకుపోయే దొంగలు ఉంటారు. యెరూషలేము నుంచి జెరికోకి వెళ్తూ ఉంటే ఏం చేశారు? వాడిని దొంగలు కొట్టేసి బట్టలు ఎత్తుకుపోయారు. అంటే ఈ రక్షణ ఎప్పుడు పోద్ది?
యెరూషలేమనగా దేవుని సన్నిధి, ఎరుకో అంటే లోకం. దేవుని సన్నిధిలో ఉండకుండా లోకంలో తిరగడం మొదలెట్టామనుకో నెమ్మదిగా బట్టలు పోతాయి. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలా, ప్రార్థన సమయంలో ప్రార్థనలో ఉండాలా, ఉపవాసం ఉండాలా, ఆదివారం ఆరాధనలో ఉండాలా, దేవుని కూటాల్లో హాజరవ్వాలా, దేవుని సన్నిధి ఇంట్లో పోగొట్టుకోకూడదు, మందిరంలో పోగొట్టుకోకూడదు. నువ్వు వారంలో ఒక్కరోజు దేవుని సన్నిధి పోగొట్టుకున్నా నీ దగ్గర ఏమైపోతున్నట్టు, బట్ట చినుకుపోతున్నట్టు, పాత పడుతున్నట్టు. నువ్వు రోజు దేవుని సన్నిధిలో ఉంటే కొత్తగా అయిపోతాయి. దేవుని సన్నిధి పోతుందా బట్టల పాత అయిపోతాయి. ఉంగరాల అధికారాన్ని ఏం చేయాలి మనం, వాడాలి. సిద్ధ మనసుతో చెప్పులు ఏం చేయాలి మనం, రోజు తీసుకొని పాలిష్ కొట్టుకొని తుడుచుకొని స్టాండ్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉండాలి. అంతేనా? మాట్లాడండి, వాడుకోవాలండి. చెప్పులు ఏం చేయాలి మనం, శుభ్రం చేసుకొని వాడుకుంటూ ఉండాలి. కొంతమంది చెప్పులు చూడాలి నాయన, అవి ఎంత బాగుంటాయంటే డ్రైనేజ్లో కూడా అలాంటివి దొరకవు. అప్పుడప్పుడు కాళ్ళతో పాటు చెప్పులు కూడా ఏం చేయాలి మనం, శుభ్రం చేసుకోవాలా. కడగాల్సింది కడగాల, పాలిష్ చేయాల్సింది పాలిష్ చేయాలా. చెప్పులు బాగుంటే కాళ్ళు బాగుంటాయి. ఎస్పెషల్లీ కొంచెం పక్కెలు చెప్తున్నాను, షుగర్ ఉన్న వాళ్ళందరూ మంచి చెప్పులు వాడాలా. ఇప్పుడు రామకృష్ణరాజు గారి పరిస్థితి అదే. ఆల్రెడీ ఒకప్పుడు ఆయన కాళ్ళు బట్టన వేలు తీసేశారు, ఇప్పుడు చిటుకుని వేలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చెప్పులు లేకుండా తిరిగేద్దాం అనుకుంటా ఉంటారు. ఆ కాళ్ళు ఎక్కడో చిన్న ముల్లో రాయి గుచ్చుకుంటుంది, చిన్న దాన్ని ఏమంటారు, ఒక ఇసుక రేణువు దూరుతుంది, నెమ్మదిగా అది కళ్ళెత్తిలా మారుతుంది. తర్వాత నల్లబడిపోవడం మొదలవుద్ది. ఇంకా అది పంచి తీసేయాలి. తీయకపోతే కాలు తీసేస్తారు, పాదం తీసేస్తారు, పాదం కుత్తు దగ్గర తీసేస్తారు, ఆ తర్వాత మోకాల దగ్గర తీసేస్తారు. ప్రాణం కూడా పోవచ్చు. అవసరం అండి, చెప్పులు శుభ్రం చేసుకోకపోతే ఏం పోద్ది? అప్పుడు మనం ఏం చేయాలా, ఆ గిన్నెలు చెంబులు తోవునట్టే ఏదైనా ఏటి దగ్గరకో నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెప్పులు కూడా కొంచెం శుభ్రంగా తోముకొని వేసుకోవాలి, లేదా పారేసి కొత్తవి కొనుక్కోవాలి. ఇది మొన్నేనండి మా అబ్బాయి పెళ్ళికి కొన్నాను ఒక ఆవిడ. ఎప్పుడు వాళ్ళ అబ్బాయి పెళ్ళి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ బట్టి ఆ చెప్పులు ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఒకసారి వేసుకుని పక్కనెట్టేస్తుంది అనమాట. పాపం ఆవిడ పెళ్ళిళ్ళకి పబ్బాలకి వేస్తుంది, పక్కనెట్టేస్తుంది. అంత పొదుపు వద్దామా మనకి? దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ చెప్పులు పొదుపుగా వాడు ఏం ఆస్తులు సంపాదిస్తారు, కాలుపోతే ఏమవుద్ది? కాబట్టి ఏం చేయాలి, శుభ్రమైన చెప్పులు నీ నడకను బాగు చేస్తాయి. కొంతమంది అదే కుట్టించి ఏమన్నా కుట్టేవాళ్ళు దొరుకుతున్నారు కదని ఆ చెప్పులో కుట్టడానికి ఏం మిగలదు, మొత్తం అన్నీ ప్యాచ్లు వేసినవి ఉంటాయి, కొత్త సామాన్లే ఉంటాయి, దాంట్లో పాత ఏముండవు. అంత కుట్టించుకొని వేసుకోవద్దు. దేవుడు అందరినీ దీవించాడు, ఒక కొత్త చెప్పులు కొనండి. ఇక్కడ కూడా యేసుతో నీ బంధాన్ని నూతనపరుచుకో, రిపేర్లు వద్దు. సిద్ధ మనసు అనే జోడు, పడిపోయాను నాయన తప్పు అయిపోయింది నాయన, మళ్ళీ పడిపోయాను నాన్న తప్పు అయిపోయి. ఎన్నిసార్లు పడిపోతాయి నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు పడితే అన్ని దెబ్బలు తగులుతాయా, తగలవా? దెబ్బ తగిలినప్పుడల్లా మచ్చ ఉంటుందా, ఉండదా? అందమైన ముఖం నుండి ఏముంటాయి, ఇప్పుడు జల్లీలాగా మచ్చలే ఉంటాయి, పడిపోయి లేస్తూ ఉంటాయి. అన్ని మచ్చలు ఎందుకు వచ్చాయంటే అన్నిసార్లు పడ్డా ప్రతిసారి మచ్చ పడతావు సుమా, మర్చిపోకూడదు. అందుకని పడకుండా నిలబడు. పాట పాడతాం కదా, ఏం పాడతాం? పడకుండా నిలబెట్టుము నన్ను, జారకుండా కాపాడుము. అవునా? పడకుండా నిలబెట్టు, జారకుండా కాపాడు. జతలేని పావురులాగా కుములుతున్నాను నేను, నువ్వు వచ్చేదాకా పడకుండా నిలబెట్టు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీకు ఇవ్వబడిన ప్రశస్త వస్త్రం, నీకు ఇవ్వబడిన ఉంగరం, నీకు ఇవ్వబడిన చెప్పులు ఆదాముకి ఇచ్చాడు, యేసు ద్వారా నీకు ఇచ్చాడు, ఆ తండ్రి కుమారుడికి ఇచ్చాడు. నువ్వు పోగొట్టుకోకుండా ఉన్నంత వరకు జీవితం దీవెనకరంగా ఉంటుంది. పోగొట్టుకున్నావా బ్రతుకు దుఃఖం అయిపోద్ది, శ్రమగా మారిపోద్ది. ఆయన పాదాలకు అప్పగించుకో. త్వరగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను దర్శించు. క్రీస్తు యేసు నందలి నాకు ఇవ్వబడినటువంటి గొప్ప భాగ్యమును కాపాడుకొని నువ్వు వచ్చే వరకు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి నాకు కృప చూపు అని నువ్వు ప్రార్థన చేసుకో. నీ వస్త్రాన్ని పరీక్షించుకో, నీ ఉంగరాన్ని పరీక్షించుకో, నీ పాదరక్షలు పరీక్షించుకో. పోతున్నాయేమో, పాతబడ్డాయేమో, పోగొట్టుకుంటావేమో, జాగ్రత్త. భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణ కొనసాగించాలి. ఆయన పాదాలు పట్టుకుందాం, కనికరించమని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ప్రేమించి మాకు అనుగ్రహించిన నీ రక్షణ కోసం, అధికారం కోసం, ప్రొటెక్షన్ అయా, స్థిరమైన నడక కోసం వందనాలు చెల్లిస్తున్నాం. చివరి వరకు కాపాడుకొని మీరు వచ్చినప్పుడు మీ ఎదుట సిగ్గుపడక్కర్లేని ముఖంతో నిలవబడి ఆ గొప్ప పెండ్లి విందులో పాలిభాగస్థలమై వధువుగా నీ సన్నిధిలో నీతో పాటు కూర్చుని నిలబడి చేయడానికి కృప చూపించండి. పరీక్షించుకుంటున్నాం. మమ్మల్ని దిద్దుబాటుకు సిద్ధపాటు నడిపించు తండ్రి.
మీ దయ చొప్పున మా జీవితాల్లో గొప్పదైన కార్యం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.